ఓం నమో నారాయణాయ. అందరికీ నమస్కారం. ఒకసారి నారద మహర్షి యమలోకానికి వెళ్ళి యమునితో, నీ లోకంలో నరక బాధలు పడేవారి రోదనలు వినిపిస్తూ ఉంటాయి కదా, ఎప్పుడు వినిపించట్లేదేమిటి? ప్రాణుల పాపాలు లెక్కలను రాయడం మానేసి చిత్రగుప్తుడు మునిలాగా మౌనంగా కూర్చున్నాడేంటి అని అడిగాడంట. అప్పుడు యమధర్మరాజు దీనంగా, భూలోకంలో ఇక్ష్వాకు వంశంలో జన్మించిన కీర్తిమంతుడు అనే రాజు మంచి విష్ణు భక్తుడు. అతడు ప్రజలందరినీ వైశాఖ వ్రతం చేయమని ప్రోత్సహిస్తున్నాడు, చేయని వారిని శిక్షిస్తున్నాడు. అందువలన ప్రతి ఒక్కరూ భక్తి చేతనో లేకపోతే భయం చేతనో వైశాఖ మాస వ్రతమును ఆచరించి పాపాలను పోగొట్టుకుని విష్ణులోకానికి చేరుకుంటున్నారు. ఈ కారణంతో నరకలోకానికి వచ్చేవారు లేరు. అందుకే నా పరిస్థితి ఇలా ఉంది. యమలోకానికి పూర్వ వైభవం రావాలంటే నేను ఆ రాజుపై దండెత్తి రాజుని చంపాలి అని నిర్ణయించుకున్నాను అని చెప్పి 50 కోట్ల యమభటులతో కీర్తిమంతుడిపై యుద్ధానికి వెళ్ళాడు. కీర్తిమంతుడు వచ్చినది యమధర్మరాజు అని గ్రహించి యుద్ధానికి వెళ్ళి భయంకరమైన యుద్ధం చేశారు ఇద్దరు. యముడు ప్రయోగించే ఆయుధాలు అన్నీ కీర్తిమంతుడు ఆయుధాల ముందు శక్తిహీనం అయిపోయాయి. చివరిగా యముడు బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించాడు. అప్పుడు శ్రీ మహావిష్ణువు తన భక్తుడు కీర్తిమంతుడిని కాపాడడానికి తన సుదర్శన చక్రాన్ని పంపించాడు. యముడి బ్రహ్మాస్త్రమును శక్తిహీనం చేసి యముడిపైకి వెళ్ళింది సుదర్శన చక్రం. అప్పుడు కీర్తిమంతుడు సుదర్శన చక్రాన్ని ప్రార్థించాడు. అలా ప్రార్థించిన తర్వాత యముడిని వదిలిపెట్టి కీర్తిమంతుడి దగ్గరికి వచ్చి ఆగింది. యముడు దీనిని చాలా అవమానంగా భావించి బ్రహ్మ వద్దకు వెళ్ళి జరిగిన అవమానాన్ని చెప్పాడు. అప్పుడు బ్రహ్మదేవుడు, కీర్తిమంతుడు శ్రీహరి భక్తుడు, శ్రీహరికి ఇష్టమైన వైశాఖ మాస వ్రతమును చేసిన వారికి సహాయపడుట సహజమే కదా, శ్రీహరి భక్తులకు ఎప్పుడూ అశుభము ఉండదు అని చెప్పాడు. యముడికి ఇంకా విచారంగానే ఉంది. అప్పుడు బ్రహ్మ యముడు కలిసి విష్ణులోకానికి వెళ్ళారు. బ్రహ్మ విష్ణువుకు యముడి దుఃఖం గురించి చెప్పాడు. అప్పుడు శ్రీ మహావిష్ణువు ఆ మాటలను విని నవ్వి, నేను లక్ష్మీదేవిని, నా ప్రాణాలని, దేహాన్ని, శ్రీవత్సమును, కౌస్తుభమును, వైజయంతిమాలను, శ్వేతద్వీపమును, వైకుంఠమును, క్షీరసాగరమును, గరుత్మంతుడిని దేనినైనా వదులుకుంటాను, కానీ నా భక్తుడిని మాత్రం విడవను అని చెప్పారు. తర్వాత శ్రీ మహావిష్ణువు యమధర్మరాజు దుఃఖాన్ని చూసి, యమధర్మరాజా విచారపడకు, వైశాఖ మాస వ్రతమునందు నీకు కూడా భాగం ఇప్పిస్తాను అని శ్రీ మహావిష్ణువు చెప్పారు. కీర్తిమంతుడు వైశాఖ మాస వ్రతమును ఆచరించమని ప్రజలను ఆదేశించుట వలన పాపములు చేసిన వాళ్ళు కూడా విష్ణులోకానికి వెళ్తున్నారు వైశాఖ మాస వ్రతం చేసి. అంటే అసలు వాళ్ళు యమలోకానికి వెళ్ళవలసిన వారు. దీనికి కారణం ఎవరు? కీర్తిమంతుడు. కాబట్టి వైశాఖ మాస వ్రతము ఆచరించువారు ప్రతిదినము స్నానం చేసి నీకు అర్ఘ్యం ఇవ్వాలి. చివరి రోజు జలపూర్ణమైన కలశము, పెరుగు అన్నము నీకు సమర్పిస్తారు. అలా చేయని ఎడల వైశాఖ పూజాది కర్మలన్నీ వ్యర్థమవుతాయి. ఇంకా కీర్తిమంతుడిపై నీ కోపాన్ని వదిలిపెట్టు. ఇలా వైశాఖ మాసం అంతా చేయని వారు యమలోకంలో ఉంటారు. వైశాఖ పూర్ణిమ రోజు జలకలశమును, దద్దోజనమును ముందుగా యమునికి ఇచ్చి తర్వాత శ్రీ మహావిష్ణువుకు సమర్పించి అటు తర్వాత పితృదేవతలను, గురువులను పూజించాలి అని యముడి దుఃఖాన్ని శాంతపరిచాడు శ్రీ మహావిష్ణువు.